ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న సిఆర్టీల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని మాజీ జేఏసీ అధ్యక్షుడు గోపాల్ తెలిపారు. ఏళ్ల తరబడి సేవలందిస్తున్నప్పటికీ వారికి కనీస వేతనం, ఉద్యోగ భద్రత లేకపోవడం అన్యాయమని అన్నారు. సిఆర్టీలను వెంటనే పర్మినెంట్ చేసి టైం స్కేల్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమైన పోస్టులు ఇప్పటికీ ఖాళీగా ఉండటంతో విద్యార్థుల విద్యా ప్రమాణాలపై ప్రభావం పడుతోందన్నారు. తక్కువ వేతనాలు, సౌకర్యాల లేమి కారణంగా సిఆర్టీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న సిబ్బంది రవాణా, వసతి సమస్యలతో కష్టాలు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సిఆర్టీల సేవలను గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలకు దిగుతామని హెచ్చరించారు. ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఎస్టాబ్లిష్మెంట్ అయినప్పటి నుంచి కూడా బయోసైన్స్ పోస్టులు అనేవి గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు శాంక్షన్ లేవు సార్. ఆ వేకెన్సీస్లో ఎంతోమంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. చాలా ఏళ్ళు అవుతుంది. వాళ్ళకు మినిమం టైం స్కేల్ కానీ తర్వాత శాలరీస్ కూడా రెగ్యులర్గా రావడం లేదు. అనేక ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ఈ సిఆర్టీ వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం సార్ మేము. ఎందుకంటే ఎన్నో ప్రాబ్లమ్స్ పడుతున్నాం. కొన్ని దగ్గర అంటే రవాణాకు వెళ్ళేటువంటి సౌకర్యాలు కూడా లేకుండా ఇబ్బందులు పడుతూ ఎంతోమంది పనిచేస్తున్నారు సార్. కాబట్టి ఆ వేకెన్సీ పోస్ట్ అనేవి శాంక్షన్ చేసి మాకు మినిమం టైం స్కేల్ ఇస్తూ ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలి, లేకపోతే మినిమం టైం స్కేల్ అయితే చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా ఎన్ని పోస్టులు వేకెంట్ ఉన్నాయి సార్? ఇప్పుడు ఇంత ఏ స్కూల్లో ఎంతమంది ఉంటారు? ఏ స్కూల్లో ఎన్ని వేకెన్సీ? వేకెన్సీ పొజిషన్స్ అయితే పోయినసారి నోటిఫికేషన్ పడింది సార్ మాకు. అప్పుడు ఒక 34 పోస్టులేమో వేకెన్సీ ఉంది అని చెప్పారు. ఎన్లో సిఐటి అయినా ఏజీటీనా? ఇప్పుడు ప్రజెంట్గా 68 చేసిండ్రు స్టార్టింగ్లో, తర్వాత 41. ఏజీటీ ఏమైనా ఉన్నాయి? ఎస్జిటి లేవు సార్, ఎక్కువ ఎస్ఏలు ఉన్నాయి. ఎస్ఏలు ఉన్నాయి. దాదాపు అందరూ రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు. ఈ ఎస్ఎస్ఏ చాలా ఇబ్బంది ఉంది. ఎస్జిటి కూడా 43 ఉన్నానగా రూమర్స్ వస్తున్నాయి. ఎంతవరకు ఎస్జిటి అనేది కాంటాక్ట్ లేవు సార్. ఊళ్ళో అయితే రెగ్యులర్ అందరూ పనిచేస్తున్నారు సార్. మీ పేరు? గోపాల్ సార్ నా పేరు. ఇంతకుముందు నేను మాజీ ప్రెసిడెంట్ అంటే సిఆర్టీ ప్రెసిడెంట్గా కూడా పనిచేశాను. ఓకే ఓకే.